రెండమ్మా రండి ధాన్యాలు అమ్ముతున్నాం తీసుకుందరు రండి. ఏంటి జయంతి సంత పెట్టింది అనుకుంటున్నారా? ఇది ఏమి సంత కాదు, నా కుక్క కొడుకుల ఆహారం. అదే నా కొడుకులు అంటే డాగ్స్, మీకు తెలుసు కదా. ఇదేమో నల్ల ఉలువలు, ఇది అలసందలు, బొబ్బర్లు, అనుములు అంటారు, తెలుపు నలుపు, శనగలు, సోయా, పొట్టు మినుములు, మినప్పప్పు, రాజ్మా, జొన్నలు, గోధుమలు, జొన్నలు ఇంకో రకం, ఉలవలు, సజ్జలు, జొన్నలు ఇంకో రకం, ఇది రాగులు, ఇదేమో పెసళ్ళు. ఇవన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఇదంతా ఒక భాగం నా కొడుకుల ఆహారంలో. నాన్న నీ పుట్టే బంగారం లేయి చుట్టూ. అయితే ఇదంతా ఒక భాగం అన్నమాట. ఇంకా 3 ఉన్నాయి, 3 మిగతా భాగాలు. రెండో భాగం ఏంటో కూరగాయలు, బ్రౌన్ రైసు, నాన్ వెజ్, మళ్ళీ ఏమో ఇంకొక పౌడర్ కూడా వేస్తాను. అన్నీ మీకు నేను షార్ట్లో వేసి చూపిస్తాను. చూసారా నా కొడుకు ఎక్కడుంటే అక్కడ అడు అమ్మ గారాలు కొట్టి. చూసారా ఈ ప్లాస్టిక్ కవర్లు నాకు అస్సలు నచ్చదు. ఏం చేద్దాం, తప్పట్లేదు. మన చిన్నప్పుడు మనం, మీకు గుర్తుందా, చక్కగా ఈ కాటా ఉండదు చూసినారా, ఇట్లా ఇట్లా బ్యాలెన్స్ అయితే అది భలే ఉండేది. అయితే ఆ పేపర్లు చక్కగా వేసి పార్సల్ చేసి దానికి ఇలా దారం చుట్టేవాళ్ళు. ఎంత బాగుండేది కదా. ఎంత కష్టపడి దాగి తీసుకెళ్ళినా ఈ ప్లాస్టిక్లోనే వేసిస్తారు. నాకు అస్సలు నచ్చదు. మనం ప్రకృతికి మంచి చేయకపోగా చెడే చేస్తాం. చాలా బాగా చేస్తుంది, తప్పట్లేదు. ఇవన్నీ కలిపేస్తా. నెక్స్ట్ అవి కూడా మీకు నేను చూపిస్తాను. అందరూ అంటే ఇక్కడ ఉన్న చాలామంది నా కొడుకులకి ఫ్యాన్స్ అనమాట. ఏం తింటారు అసలు, వాళ్ళ ఫీడింగ్ ఏంటి అని చాలామంది నన్ను క్యూరియస్గా అడుగుతూ ఉంటారు. ఏంటి వాళ్ళ గ్రూమింగ్ ఏంటి అని. సో నేను అవి కూడా త్వరలో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇది నేను నా కొడుకులకి పెట్టే ఫుడ్. ఇదిగో ఉలవలు ఉన్నాయి కదా, ఈ ఎరుపు ఉలవచారు చేస్తాను కదా, ఆ ఉలవలు మీకు నేను తర్వాత ఉలవచారు చూపిస్తాను. అసలు భలే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. నా ఫేవరెట్ అనమాట ఉలవచారు. ఈ అనుములు నేర్చున్నావా, ఇది కూడా తెలుపుది నలుపుది. ఇది ఒక పూట అంతా దగ్గర 12 గంటలు బాగా నానాలి. దాన్ని ఉడకబెట్టుకుని దాంట్లో కొంచెం ఉల్లిపాయ, ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి తింటే సాంబారంగా భలే బాగుంటుంది. నాకు చిక్కుడు గింజలు అంటే భలే ఇష్టం. చిక్కుడు గింజలు లోపలికి ఒలిచి పెట్టేవాళ్ళు కదా చిన్నప్పుడు, అన్నీ అమ్మేవాళ్ళు ఇంత గ్లాసులు. సేమ్ ఇంచుమించు దానికన్నా టేస్ట్ బాగుంటుంది. ఈ అనుములు భలే ఉంటుంది. నాకు తెలీదు అని చెప్పారు. చెప్పినప్పుడు నేను ట్రై చేశాను అనమాట. దగ్గర 3-4 సార్లు తిన్నా. మళ్ళీ నా కోసం కూడా తెచ్చుకున్నా. సేమ్ ఇంతే. మేము కూడా ఒక సీక్రెట్ రెసిపీ ఉంది. అది ఇన్స్టెంట్గా చపాతీల్లోనూ, ఇన్స్టెంట్గా దోశలు అన్నీ వేసుకుంటాను. చాలా హెల్దీ. ఇన్ని ధాన్యాలు కలిపి పిండిమర పట్టిస్తాను అనమాట నేను. ఇవన్నీ కలిపి దోశలు వేసుకుంటాను అనమాట. ఎంత బెస్ట్. ఒక విటమిన్ టాబ్లెట్ వేసుకున్నట్టే కావాల్సిన ప్రోటీన్ అంతా వచ్చేస్తుంది. ఇవన్నీ కలిపి పిండిమర ఆడిస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇది ప్రస్తుతానికైతే ఇది నా డాగ్స్, నా కొడుకుల ఫుడ్ ఇది. ఉంటా. ఇంకా మీకు ఏమైనా కావాలంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి, నేను చేస్తాను. అదా వెల్కమ్. ఇవన్నీ చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్నావే.
అవి చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్నవి, రాళ్ళు గిల్లు ఏమి ఉండవు. అంతేకంటే ఒక ఈ కర్ర మొక్కలు చిన్న చిన్నవి వస్తాయి కదా, కాడలు అలాంటివే. మొత్తం ఈ క్లీనింగ్ ఎట్లాగా అసలు ఏం చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను. అంతా మిక్స్ చేసుకోవడం. చెప్పానుగా మీకు నేను ఈ ప్రాసెస్ అంతా రేపు నా కొడుకులు ఫుడ్ తినేంత వరకు మీకు చూపిస్తాను అసలు నేను ఏం చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా గింజలు, ఇదంతా ఒక గ్లాసు కుక్కర్లో వేస్తా. బ్రౌన్ రైస్ ఇది ఒక 2.5 గ్లాసు. ఇది 2.5, ఇది 1 గ్లాసు. అయితే నేను ఇది ఎన్నో అంత బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి అన్నీ తెలుసుకొని నా కొడుకులు ఇది పూపు కూడా చూస్తాను అనమాట, మీరు తప్పగా అనుకోదు. అప్పుడు నేను గమనించాను అనమాట. స్టార్టింగ్లో ఏం చేశానంటే ఇది కలిపేసి ఉడకబెట్టేసి మెత్తగా ఉడికిపోయిద్ది కదా, పోయిద్ది వచ్చేస్తుంది అనుకున్నా. కానీ నాకు దాంట్లో ఇది గింజలుగానే కనిపించింది. ఓహో అవి డైజెస్ట్ చేసుకోలేవని అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నేనేం చేశాను, ఇది జరిగి సంవత్సరం అవుతుంది అయితే నాకు అలాగా కనిపించింది అనమాట వాటి దాంట్లో. అప్పుడు నేను చేశానంటే సపరేట్ ఉడకబెడతా అని చెప్పేసి సపరేట్ ఉడకబెడుతున్నా. రేపటికి ఈరోజు సాయంత్రం నేను నానబెట్టేస్తాను అనమాట. కడిగేసి బాగా మంచినీళ్ళు పట్టేసి నేను నానబెట్టేస్తాను. రేపు పొద్దున్న మిగతా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. గింజలు క్లీన్ చేద్దాం. బాగా పిసకాల గట్టిగా. బియ్యం నానబెట్టి బాగా ఇలాగా డస్ట్ పొట్టు చూసారా, ఏమైనా వేస్ట్ ఉంటే ఇలా పైన తేలిపోయిద్ది. అలా 3-4 సార్లు కడగాల. బాగా 3-4 సార్లు కడిగేశాక ఇగో మంచినీళ్ళు పడాలి. ఇది బ్రౌన్ రైస్. జాకీ బంగారం నీకేం పువ్వు పెట్టట్లేదు. మీకేం పెడతానో చూపిస్తానే, చూపించినా అప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళ బిడ్డలకు కూడా పెడతారు. వర్షం పడుతుంది. వర్షం చించక వర్షం అంటే ఇష్టం. అసలు ఏ ముహూర్తాన మా మాధవికి నేను రెయిన్ కోట్ కొనిచ్చానో కానీ అప్పటి నుంచి వర్షమే లేదు. అందరూ పాపం ఏదో మాధవి ఏది గో దీనికి కూడా మంచినీళ్ళు నింపుతున్నా. అంతే. వర్షం పడుతుందా అయిపోయిందా? వర్షాన్ని తిట్టి పాపం వర్షం పడుతుంది. ఏ కాలం పనులు ఆ కాలం దేవుడు ఋతువు ఇస్తుంటే దానికి కూడా మనం తిట్టి పాపం అందుకే వర్షమే పడలేదు. మన ఇన్ని పాపం వల్ల ఇన్ని తప్పులు చేస్తున్నా. అగో వచ్చింది మాది. ఏ ముహూర్తాన్ని కొనిచ్చాను కానీ రెయిన్ కోట్ అప్పటి నుంచి వర్షం లేదు.
వస్తుంది అవో వస్తుందంట. వర్షాలు ఇగో వర్షం పడతానే ఉందమ్మా. పట్టను అయ్యో ప్రకృతి తాను పని అది చేసుకుంటుంది. మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా దేవుడు కనుకరించి మనకి కురిపిస్తుంటే దాన్ని కూడా తిట్టుకుంటే దాన్ని కూడా అంటే అందుకే వచ్చింది ఐ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది అక్కడికి. మ్యాక్సీ వర్షం పడుతుంది ఆడుతున్నావా 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 ఇది వెళ్తాడు జాక్ దగ్గరికి వెళ్ళి పెడతాడు అన్నయ్య. అదో అదేంటో డైలీ అండి, డైలీ అలా 3-4 సార్లు 5 సార్లు మినిమం అన్నయ్యతో అట్లా తిట్లు తినించుకుంటే కానీ జాంగోకి నిద్ర ఉండదు. అదో జాంగో వాడికి నిద్ర ఉండదు. జాంగో మ్యాక్స్ అన్నయ్య ఏమో మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు జాక్ని. మా దగ్గర కనిపించుకుంటాడు, తర్వాత నా దగ్గర వస్తాడు. అమ్మా అన్నయ్య అమ్మో నా బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చినాయో, నా బిడ్డకి కొట్టాడు నాన్న. అన్నయ్య కొట్టాడు వాడు కలుస్తాడు. తర్వాత వచ్చి నాకు చెప్తాడు దెబ్బలు పడతాయి. ఓకే కడిగినాం కదా అన్ని మూటలు పెట్టి పెట్టేసుకుంటాం. ఇంకా ఇప్పుడు దీంతో పని లేదు, రేపు పొద్దునకే పని. చూసారా నా చెట్టు నిమ్మకాయలు ఎంత ఉందో. జయంతి బుక్కెళ్ళా అన్నాయి కదా. ఏమొచ్చినాయి బూర్లా. నా నిమ్మకాయలు చూసారా ఎంత జ్యూస్ వస్తుందో. ఇవన్నీగో చిలకడ దుంపలు ఇవన్నీ రేపు నా కొడుకులు ఫుడ్లో వేసేవన్నమాట. దేవుడు పూలు చూసినారా, ఇవే నేను వేస్ట్ చేయను. ఇవన్నీ నేను నీళ్ళల్లో మరిగించుకొని తాగుతా. జయంతి ఏది వేస్ట్ చేయదు, మీకు తెలుసు కదా. అది సంగతి. ఇగోండి నేను చెప్పాను కదా పౌడరు, నా కొడుకులకు ఒక పౌడర్ వేస్తాను నేను. అదే ఈ పౌడర్ చూపించడానికి నా దగ్గర ఇది అయిపోతే కానీ నేను చెయ్యనే. మీకు ఎట్లాగా నోటితో చెప్తా. ఇన్ని జీలకర్ర, ఇన్ని ధనియాలు తక్కువ, మళ్ళీ ఏమో ఫ్లాక్స్ సీడ్స్ ఇన్ని, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, గడ్డి నువ్వులనే నల్లగా వస్తుంది అవి ఇన్ని. అవన్నీ ఎక్కువ వేస్తా, ధనియాలు మాత్రమే తక్కువ వేస్తా, జీలకర్ర ఇంత వేస్తా. అంతేనా, ఇంకేమైనా మిస్ అయ్యానా? అంతే. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు అన్ని రకాలు, ధనియాలు కొంచెం, జీరా అవన్నీ కలిపేసి పొడి చేసి పెట్టుకుంటామన్నమాట. సాయంత్రం కానీ పొద్దున కానీ ఏదైనా ఒక పూటే ఇట్లా 1 స్పూన్ వేస్తా. జాంగో బేబీ కొంచెం పెద్ద బేబీ కదా, వాడికి స్పూను ఇంకొంచెం ఎక్కువ వేస్తాం. అట్లనే పెరుగు కూడా వేస్తాం. అదంతా రేపు చూపిస్తాలేండి. ఇది సంగతి. నేను చెప్పాను కదా మాది కూడా ఆడిచి పెట్టుకున్నాను, మీకు చూపిస్తాను. రావాలి. ఈ వర్షాకాలం వస్తే ఇదే బాధ. ఇదిగోండి చూసినారా పౌడరు. ఇందాక నేను చెప్పాను కదా వాటిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ అవన్నీ కలిపి పిండి మరి ఆడిచ్చేస్తాం. డైరెక్ట్ ఇదే ఒక ఇంత వేసుకొని పిండి కొంచెం వాటర్ కలిపేసుకొని దోశలు వేసేసుకుంటాం ఇన్స్టెంట్గా. ఎంత హెల్దీ. జొన్నలు, గోధుమలు, ఇంకా ఏమేస్తాను ఇది నెక్స్ట్ ఇంకోసారి చూపిస్తాను వీడియో. నా సీక్రెట్ రెసిపీ. ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవచ్చు. మన రెగ్యులర్ ఆటా ఉంది కదా దాంట్లో ఇది ఒక గ్లాస్ కలుపుకొని చేసుకోవచ్చు. ఇది కూడా నేను వాను ఇంకా తప్పక తీసేసుకున్నాను. 5 కేజీలు మంచి గోధుమలు కావాలని మంచి గోధుమలు తీసుకొని ఆడించుకుంటా నెక్స్ట్ టైం. ప్రస్తుతానికి తీసేసుకున్నాను ఎమర్జెన్సీకి. గోధుమలు కూడా ఆడించుకుంటాను. అదొక గ్లాస్ తీసుకుంటాను, ఇది ఒక గ్లాస్ తీసుకుంటాను. ఏది రెగ్యులర్గా చపాతీ తినడం కోసం. దోశ కోసం అయితే సేమ్ ఇదే వేసేసుకుంటాను. పిండి మనం ఆడిచి పెట్టుకుంటాను ఆయన్ని. అది సంగతి. ఇది నా సంసారం. ప్రస్తుతానికి ఉంటాను, తర్వాత కలుగుతా. వీళ్ళకి ఈరోజు నేను చేసిన ఫుడ్ ఉంది కదా చూపిస్తాను మీకు. రండి. ఇదిగోండి ఫుడ్. బ్రౌన్ రైసు, ఆ మిక్సీలో మనం కుక్కర్లో నానబెట్టుకున్నాం కదా పప్పులు, అవన్నీ పేస్ట్ చేసేద్ది. ఇంకా అన్ని కాయగూరలు అన్నీ మిక్స్ చేసేది. అది సంగతి. రేపు కలుస్తాం. బంగారం జాంగో బేబీ. నవ్వు చూడండి, నవ్వు.
నాతో రా, నేను తీసుకెళ్తా వాకింగ్కి. గోనన్నా అయ్యే జాంగో మ్యాక్స్ ఎక్కడ పట్టుకుంటే నువ్వే పట్టుకున్నావా? నీ చేయి నువ్వే. అదిగో ఏం చూసి నవ్వుతున్నారు నా వీడియో చూసి మీరు? అక్కడేం పిల్లల మ్యాథ్స్ దా అన్నా కదా నువ్వు కుమారి, నీ గొంతునే అన్నట్టు వెళ్ళాడు. మీకు నా కొడుకుల ఫుడ్ చూపిస్తా అని చెప్పాను కదా, నిన్న నానబెట్టాను కదా, అది పప్పులు పప్పులు అన్నీ నైట్ అంతా నానబెట్టిన నీళ్ళు కదా, అది కూడా బలమే కదా. అందుకే నేను మంచినీళ్ళు పెట్టి డైరెక్ట్ పెట్టేసా. మీరు గమనించినారో లేదో? ఆన్ చేసేస్తున్నా. మీడియం మంట ఒక 8 విజిల్స్, 7-8 విజిల్స్ చాలు. అయితే వాళ్ళ ఒక ముక్క జ్యూస్కి వాళ్ళకి నేను ఏం వేస్తున్నాను కూరగాయలు చూడండి, మీరే అవాక్ అవుతారు. ఇన్ని తింటున్నారా? నీ కొడుకులు చాలా గుడ్ బాయ్సే. మా మంత్రి గారు అయితే నా వీడియో కనుక చూసి ట్విట్ అని కన్నీళ్ళు పెట్టుకుంటారు. అబ్బా నా ట్రూ ఫాలోవర్ అని ఫీల్ అవుతారు. కానీ నేను ట్రూ ఫాలోవర్ కాదు, నా కొడుకులు మాత్రమే ట్రూ ఫాలోవర్. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఫుడ్కి టెంప్ట్ అవుతాను. చచ్చినట్టు నా కొడుకులకి నేనే పెట్టాలి కాబట్టి వాళ్ళు డైట్లోనే ఉంటారు, మేమే డైట్లో ఉన్నాం. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మేము ఆ స్ప్రౌట్స్ తింటుంటే వస్తాడు జాగ్గాడు. ఇగో నా కొడుకులకి గుమ్మడికాయ, ఇది మా జ్యూస్కి పెట్టేసిన, ఇది నా కొడుకులకి సొరకాయ, ఇందులో వేసిన గుమ్మడికాయ, ఒక ఆలు, ఇది మా జ్యూస్కి పెద్దది వేసుకున్నాం, చిన్నది. ఇది నా కొడుకులకి సొరకాయ అంటున్నాను, కీరా నా కొడుకులకి. చిక్కుడుకాయలు, ఇది చూసారా, దొండకాయలు, క్యారెట్, ఇవన్నీ నా కొడుకులు కూరగాయలు. బీన్స్ కాదు, గోరుచిక్కుడుకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు. జ్యూస్కి మేము కూడా కొంచెం దొండకాయలు వేసుకుంటాం దాంట్లో. ఆకుకూర, ఇదేంటమ్మా, మెంతికూర, ఒక పాలకూర. ఇవన్నీ నా కొడుకుల ఫుడ్. యూ గైస్ బిలీవ్? ఇది ఒక ఆకుకూర, ఇదేదో కూర అన్నాడు ఆయన, అదేదో చుక్కకూర ఎలా ఉంటుందా? పాలకూరలో ఉంది అది. తోటకూర కాదు, తోటకూర. ఇది మా జ్యూస్కి ఒకటి ఆల్రెడీ తీసి పెట్టేసినాం. ఇది మా జ్యూస్ కావాలంటే మీకు సపరేట్గా వీడియో తీసి చూపిస్తా. ఇదిగోండి, అన్ని ఆకుకూరలు ఒక్కొక్కటి. ఇవన్నీ మా జ్యూసు పక్కన పెట్టించుకోండి. చూసారా, ఇన్ని ఆకుకూరలు నా కొడుకులు ఫుడ్లో ఉంటాయి. వేసేయండి, ఇదిగోండి కడుక్కుంటుంది. ఇప్పుడు మా అమ్మాయికి వస్తుంది, నేను హెల్ప్ చేస్తా. ఇది నిన్న నా కొడుకులకి నానబెట్టిన బ్రౌన్ రైస్, దాంట్లో మంచినీళ్ళే పెట్టేసినాం. కొంచెం కింద కాడలు ఇస్తా, ఈ కాళ్ళన్నీ వేస్తా. అసలు ఎలా తింటున్నారు, అసలు నిజమేనా అని అనుకుంటున్నారా? నిజమే, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు. చూసారా ఎన్ని ఆకుకూరలో. ఎక్స్క్యూజ్ మీ గాయ్స్, సౌండ్ ప్లీజ్, సౌండ్ తగ్గించండి ఒకసారి.
మీకు తెలుసుగా జయంతి ఏది వేసేది గుమ్మడికాయ లోపల ఇది అది కూడా కట్ చేసేస్తున్నాం అన్నమాట. మనకి కిచెన్లో అలవాటైన నైఫ్లు అవే ఇష్టపడతాం కదా, మళ్ళీ వేరే వాటితో కొయ్యలేం. నాకు ఇదంటే ఎందుకో చాలా ఇష్టం, భలే ఉంటుంది, నాకు చాలా ఇష్టం కత్తి. అసలు మా ఊర్లో ఉంటాయి, మంచిగా ఉంటాయి అవి నైఫ్స్. చేత్తోనే కట్ చేస్తుంది మా అమ్మమ్మ అయితే. కొంచెం సేల్ కదా ఎక్కువ. ఇవి కుక్కలా ఆవులా అని ఫీల్ అవుతున్నారేమో పిల్లలు, మా పిల్లలు. మా కుమారి కూడా కుక్కలని ఏనాడు అంద పిల్లలు అంటారు. ఎన్నో కుక్కలు ఆడ సాగింది ఊర్లో, మన ఇండియన్ బేబీస్ని. ఎంత ఏడిచిందో మొన్న, ఒకటి ఏదో చనిపోయిందని. ఆ రోజంతా 2 రోజులు అన్నం తినలేదు, దానికి ఒంట్లో బాగాలేదని. గుమ్మడికాయ చాలా మంచిది డాగ్స్కి, కానీ రోజు వేయకూడదు, వీక్లీ 2 వేసుకోవచ్చు. కడుపుకి చాలా మంచిది వాళ్ళకి, మనకు కూడా మంచిది. కడుపుకి చలవ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా హెల్తీగా ఉంటుంది వాళ్ళకి, డాగ్స్కి. మీరు కనీసం క్యారెట్, ఈ గుమ్మడికాయ వీక్లీ 3-4 సార్లు పెడితే బాగుంటుంది. నేను ఒకటే పెద్ద గుమ్మడికాయ తెచ్చేస్తాను, కానీ దొరకలేదు, ఆఫే దొరికింది. సొరకాయ. మీకు నా కొడుకులు తినేంత వరకు వీడియో చూపిస్తానండి, చూడండి మీరే. నా కొడుకులు ది బెస్ట్ కొడుకులు అని మీరే అంటారు. వాళ్ళ కోసం నిన్న మటన్ కూడా తెచ్చిన. ఈ సొరకాయ ఆలు 1 ఆలు. సొరకాయ ఆలు. నాకు అల్యూమినియం అస్సలు నచ్చదు. అల్యూమినియం నా ఇంట్లోంచి మ్యాక్సిమం తీసాను, కొన్ని ఆ పెద్ద బిర్యానీ డేక్షాలు తప్పితే. ఇంకా తప్పదు, అది కూడా తీయలేం కదా. నిదానంగా అవి ఇతరులు చేర్చుకోవాలని నా కోరిక. క్యారెట్ వేస్తున్నా, అందుకని ఈ వెతికి ఈ రోబో కుక్కు స్టీల్ అని చెప్పి తెలుసుకొని తీసుకున్నా. లాస్ట్ 3 years నుంచి వాడుతున్నా. అంటే ఇక్కడే ఉంటుందా కెమెరా? వస్తున్నా. క్యారెట్, బీట్రూట్. అసలు మళ్ళీ మా జ్యూస్ కూడా ఆలకేస్తున్నావు కదా నువ్వు కుమారి, రాక్షసి పాపం. నేను జ్యూస్ వేయద్దన్నా, జ్యూస్ కూడా వేసేస్తుంది. అంటే మేము జ్యూస్ చేస్తాం కదా, ఫిల్టర్ చేయగా అట్లాగా ఏమంటారు, స్టైనర్ పెట్టేసి దాంట్లో వేసేసిద్ది జ్యూసు. అదంతా అదే చుక్క పడుతూ మిగిలిన ఆ పిప్పుండి చూసారా, అది కూడా వేసేస్తుంది అంట రాక్షసి. వద్దే చాలే, ఎందుకని కూరగాయలు పాపం కొంచెం ఇష్టంగా తిన్నే. బీట్రూట్ ఇది నాకెంతో ఇష్టమైన, ఎంతో ఇష్టమైన చిలకడ దుంప. కర్రపండలు అంటే నాకు ఇంకా భలే ఇష్టం. అసలు దొరకట్లేదు, అక్కడైతే ఊరికే దొరుకుతాయి. అలా బొగ్గుల్లో వేసేసేవాళ్ళు కట్టెల పొయ్యిల్లో కేరళలో. ఎంత ఇష్టమో నాకు అసలు ఆ కర్రపెండలో అది వేరు, భలే ఉంటుంది. చిలకడ దుంప కూడా చాలా మంచిది.
మామూలుగా హ్యూమన్స్కి అయితే మజిల్ వస్తుందంట దీంతో. అలానే ఎక్కువ తినకూడదు, వీక్లీ ట్వైస్ అట్లాగా. నేనైతే తింటా. చిలకడుంప చూసారా, దొండకాయ దొండకాయ ఇది కష్టంగా ఉంది, పెద్ద కావాలి. చిలకడుంప, చిక్కుడుకాయ, జెర్రీ గారు మాత్రం సతాయిస్తాడు. ఆడొక్కడే తిండు, ఆడు 3 ఉంటే తింటాడు, అది తిండు. అప్పుడు ఏం చేస్తానంటే నోట్లో పెడతాను. అన్నగారికి మాత్రం మేము తినే ఫుడ్ ఇష్టం, కానీ వాడు తినే ఫుడ్ మాత్రం ఇష్టం ఉండదు. పప్పు అంటే అసలు భయంకరంగా ఇష్టం వాడికి, భలే ఇష్టం వాడికి. పప్పు మాత్రం మహా ఇష్టంగా తింటాడు. అది పప్పు అన్నం, వాడిది పాత జన్మ. ఈ పప్పులు నెయ్యి ఎంత ఇష్టమో వాడికి. జెర్రీ అంటే అదే బీగులు, మంచిగా తింటాడు. చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ అయిపోయింది. పిక్కలు, గుమ్మడి పిక్కలు ఇంకా అయిపోయింది. ఇక కూరగాయలు ఇంకొద్ది నిండా నీళ్ళు పెట్టాలి. ఇక్కడ దాకా నీళ్ళు పెట్టాలి. పదిహేను నిమిషాలు అది ప్రెషర్ తీసుకొని టైమర్ స్టార్ట్ అయ్యిద్ది. అట్లాగా ప్రెషర్ తీసుకొని టైమర్ స్టార్ట్ అయ్యిద్ది. టైమర్ స్టార్ట్ అయ్యి 15 నిమిషాలు అయినా సేమ్ కుక్కర్ లెక్కే. అయినా నేను వెంటనే ప్రెషర్ తీసాను, అది అట్లానే వదిలేసా. దానంతటా అది ప్రెషర్ పోయి లోపల మెత్తగా మంచిగా ఉడుకుతుంది. దగ్గర గంట 2 గంటలు వదిలేస్తాం. అది 15 నిమిషాలైనా విజిల్ తీయం, బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు మా జ్యూస్ ప్రిపరేషన్ చేస్తుంది. కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎక్కువైపోయి వద్దు. ఇది ఇంకా ఒక్క విజిల్ కూడా రాలేదు, చిన్న మంటలో ఉంది. ఇది ఒక 8 విజిల్ రాగానే ఆపేస్తా. మళ్ళీ తిరిమిలేంగే అవన్నీ అయిపోయాక. మా నాన్నకో ముద్ద, మ్యాక్స్ ఎందుకో ముద్ద, నాన్నకో ముద్ద. ఎత్తుకోవాలి, 24 గంటలు ఎత్తుకోవాలి. ఇది నా జెర్రీ బంగారం, జెర్రీ బంగారం, జెర్రీ బంగారం. అలా చెప్పు. మాది అంటే పదవి మారని చూసా.
జాకెట్ వదిలే అంటున్నాడు జాగో వదలంటున్నాడు వాడు. అచ్చుడు మ్యాక్స్ వదలరా ఎంతో బయటకంటే నీకెందుకు ఫుల్లు అంటాడు. జాగో వదలరా వదిలించుకోరా జాగో గొలుసు తీసుకో. ఓనమ్మా వాళ్ళంత గట్టిగా అయ్యో 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 ఎంత స్పీడ్ అందుకోలేకపోతున్నాం బాయ్. మ్యాక్స్ కమ్ 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 స్పీడ్ అలా ఇంటారు వదిలేదు మరి. ఆకలి లేదా మీకు? ఆకలి లేదా? చూసారా విజిల్ రావట్లా, ఇక మనం తీసేయచ్చు. వెయిటింగ్ సరే పిల్లలందరూ వెయిటింగ్. ఇందాక మనం పెట్టుకున్నాం కదా 7-8 విజిల్స్, అది మా కొడుకుల ఫుడ్. ఇప్పుడు మిక్సీ వేస్తాం నామా.
మెత్తగా వస్తుంది. ఈ అన్నం చూస్తున్నారా ఇంత మెత్తగా ఉడికిందో చూడండి. ఇది 2 పూట్లకు అనమాట. రెగ్యులర్గా 11కి అలా పెట్టేస్తాం. ఇప్పుడు టైం చూస్తే 12 అయిపోయింది. ఎవరు ఊయిసంగ్రీ ఈ అతి పెద్ద బౌలు మధ్యాహ్నం ఇది నా మ్యాక్సీ బౌలు, మ్యాక్సీ లేడీ, ఇది జాకీ బౌలు, మ్యాక్సీ బంగారేది, మ్యాక్సీ లేడీ ఏది పిల్లలు. ఇది మటన్. ఇది చూసినారు ఈ బుడ్డిది. ఈ బుడ్డిది నా జర్రీ బంగారం. కొంచెం అతి చిన్న బుడ్డుని చూసారా. ఇంకా మీరు వాళ్ళని చూడలేదు. వాళ్ళు ఎవరో కాదు, క్యాట్ చుక్కుడు ఇదే బుడ్డు. నమ్ముతారా? క్యాట్ చుక్కుడు ఇదే బుడ్డు ఇంతే. ఇంకా హోమ్ ఫుడ్డే. ఇంక ఇదంతా ఈవినింగ్కి. సగం ఆడింది కదా ఆ పప్పులు, సగం ఆడిన పప్పులు మిక్సీ. ఇది ఇప్పుడు నలుగురికి సమానంగా వేసేస్తారు. వేసాను మా చిన్ని బాబు గారికి. అది ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది కదా, అది కూడా మిక్సీ ఆడేసి దీంట్లో వేసేసింది అంటే చూపుతుంది. చూస్తే నోరు కానీ మనకి ఎక్కడే. అదే అంటారు మా ఛానల్, మీ కుక్కలు తినే పుట్టు ముందు మీరు తినండి, ముందు బాగుపడతారు అంటారు. మేము తింటాం. చెప్పాను కదా మీకు, ఆ క్యాన్లో ఉంది పౌడర్ ఉంటుంది, దోశలు అన్నీ వేసుకుంటాం. మన జీవం నాలిక జయించినోడు ఏదో జయిస్తారంట. అదేంటో మన సాంతి గుర్తులేదు. నాలిక జయించడం చాలా కష్టం. ఎంత టీ మనకు నా టీయే గుర్తుకొచ్చింది చూడండి. ఫ్యాన్ వేసుకోవాలి, చల్లారుద్ది. ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ కూడా తీస్తారండి మా వాళ్ళు. అడుగుపేసినాడా ఇదంతా సాయంత్రానికి. క్యాట్ ఫుడ్ ఇలాగ బుల్టికి వెళ్ళేసాం కదా, అది మిక్సీ పట్టి మెత్తగా రుద్దు దీంట్లో వేస్తాం. అవి తినలేవు కదా, చిన్ని నాన్ వెజ్ రెడీ. పెరుగు రెడీ. ఓ ఇదేమో పొడి. మీకు చెప్పాను కదా నా కోపి కోసం పొడి చేస్తున్నాను. యాక్చువల్లీ ఈవినింగ్ వేస్తాను 1 స్పూను, మీకు చూపించడం కోసం ఈ రోజుకి మార్నింగ్ వేస్తాను.
యాక్చువల్లీ సాయంత్రం వేస్తాను. క్యాట్ ఫుడ్ మిక్సీలో వేసినాం కదా, కొంచెం పెరిగాను. ఒక పపాయ, కొంచెం పౌడర్, cat food, homemade cat food, homemade cat food, cat food, cat food. Nama పెట్టేసే cat బాగుంది. జాంగోడి పపాయ ఫ్రూట్ ఏమైనా ఉంటే వేస్తా, లేకపోతే లేదు. వాళ్ళు పపాయ తింటారు, మ్యాంగో తింటారు. మన ఈచి నీళ్ళే. వెయిటింగ్ వెయిటింగ్ ఇక్కడ అందరూ. మ్యాక్సీ గారు వెయిటింగ్. జాంగోకి 1 big spoon వేసాము. ముక్కంటే ఎక్కువ వేసాను, ఒకటి ఇంకొకటి అంటే ఇంకొంచెం నీచి నీళ్ళు. కొంచెం సేపు జాంగో ఆఫీసర్ వాడమా పౌడర్, ఈ పౌడరు ఇది అయిపోయాక మళ్ళీ చేస్తారు, అప్పుడు చూపిస్తా. ఇది ఒక్కడే మీకు ఇంకా నేను చూపించలా, మిగతా అన్ని చూపించాను. పప్పాయ ముక్కలు, జరిచ్చా, నీ కొడుకు ఇదంతా తింటారు. జిట్ రూ ఫుడ్ పెట్టడానికి టేబుల్ దగ్గరికి దేవుడా దేవుడా తినేదంతా అరిగిపోవాలి. మా అమ్మ నాగే 2 ముక్కలు ఎక్కువ వేయాలి. ఇంతేనా నీ ప్రార్థన? ఎలాగో మా అమ్మ నా పార్టీ కాబట్టి జాక్ తింటాడా, జాంగో తింటాడా? జాంగో 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 నాట్ జాక్. నో నో నా ఇది జాకీకి. జాకీ జాకీ మ్యాక్స్ ఇది మ్యాక్స్ 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 అందది నా సార్. గుడ్ బాయ్. జాకీ పేరు తినే చెప్తాను. జాకీ
మ్యాథ్స్ ఎప్పుడు ఫస్ట్ వేస్తారు. జాగ్రత్తగా పెట్టి స్లో లేట్గా తింటాడు. తినిచ్చాడు. గుడ్ బాయ్ గుడ్ బాయ్. కొంచెం నాన్ వెజ్ నీళ్ళు వేసి లాస్ట్ ఇలా అంటే మొత్తం గుడ్ చేస్తా. వీడు మటన్ తిండు. తినిచాడా? ఇద్దరు గుడ్ బాయ్స్, ఇద్దరు తినేశారు. అలాంటి బాయ్స్ వాష్రూమ్ 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 బౌల్ ఖాళీ, జాక్ ఖాళీ, జాంగో ఖాళీ. జాంగో పొద్దు ఉంది. అంతే. ఇది దిష్టి, పొడి దిష్టి, కెమెరా దిష్టి, చూసిన దిష్టి, అందరి దిష్టి. అది కుర్చీలో కూర్చొని చేస్తున్నాడు ఆయన దిష్టి. ఈ అన్న స్లో అన్న, స్లోగా తింటాడు ఈ అన్న. ఈ వీడియో మంత్రిగా చూస్తే అబ్బాబా దిల్ ఖుష్ అవుతారు. ఆయన డైట్ ని డాగ్స్, యానిమల్స్ కూడా చక్కగా ఫాలో అవుతున్నారు. ఫుల్ ఖుష్ అవుతారు. నా బిడ్డలు ఇంకా స్ప్రౌట్స్ కూడా తింటాడు. జాకి స్ప్రౌట్స్ ఇష్టం. అందరూ తింటారు. ఈ జరిగాట జరిగాడ సిల్లు పక్కన అది ఈరోజు వీడియో చూసారు కదా. నా గొడుగులు ఎంత మంచిగా తిన్నారో. అన్ని కూరగాయలు, అన్ని పప్పులు, ధాన్యాలు, బ్రౌన్ రైస్, కొంచెం మటన్ కూడా మళ్ళీ నేను చూసారా ఎక్కువేమో. ఇలా ఒక్క ముక్క చూపించేసాను. ఒక్క ముక్క నీచి నీళ్ళు, దాంతోనే మొత్తం తినేశారు. అమ్మా దిష్టి పోయింది. అయ్యా పోయింది. అంటే యాక్చువల్ నాకు చూపించిన ఇష్టం లేదు, కానీ మీరు కూడా మీ పిల్లలకి అలా చేస్తారని. వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు కదా. ఐ ఫీల్ హ్యాపీ. శరణ బేబీ శరా అన్నారా నానా? జాంగో జాంగో కమ్ నాన్న కమ్ కమ్ కమ్. ఇంకా వాడి ఫుడ్ కోసం వీడు. జాంగో జాంగో తానా? జాంగో జాంగో కమ్ 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 కమ్. Maxi, go and go washroom. Go washroom. Go washroom, baby. కూర్చున్నావేంటన్నా? ఇంకా సిసింద్రి గారు తింటానే ఉన్నారు. చిన్న సిసింద్రి.
స్లోగా తింటారు అన్న. వీడు వెయిటింగ్, వాడు ఎక్కడ వదిలేస్తాడో తినేద్దామని. జాంగో గారు, జాంగో జెరీ ఫుడ్ కోసం కదా. తినే My babies are ready. Shiva. Eat it. Bangotoli luchi. ఇది ఈరోజు వీడియో. ఇది ఈరోజు వీడియో చూసారా. క్యాట్స్ కూడా వెళ్తాం. క్యాట్స్ ఫస్ట్ టైం హోమ్ ఫుడ్ పెట్టినప్పుడు చాలా ఇసుకించాయి. తినలేదు, నాకు ఒకటే బాగా తినట్లే అని చెప్పి స్లోగా ఒక రోజు మాడింది. అదే అంటారు కదా, గొర్రమ్మ సింహం తినలేదు. అదే కాలితే కడుపు కాలితే గడ్డి తింటారంట కదా, అలాగా స్లోగా అలవాటు చేసుకున్నారు. మొన్నటిదాకా వీళ్ళకి వాళ్ళ క్యాట్ ఫుడ్ కూడా కొంచెం మిక్స్ చేసేదాన్ని ఆ ఫుడ్లో. అది మొన్నటి నుంచి ఆపేసా, బంద్. ఒకరోజు అంతా తినలేదు, అయినా సరే కంట్రోల్ చేసుకున్నాను. పెట్టేద్దాం చెయ్యి వెళ్ళిపోయింది. వద్దు, ఎందుకంటే నాకు బయట ఫుడ్ బయట నాకు ఇష్టం లేదు. ఆ ప్యాకెట్ ఫుడ్ అంతా వేస్టే కదా. ఎంతైనా మన ఇంట్లో తయారు చేసిందే బాగుంది. ఎంత మంచి ఫుడ్ చూసినారు కదా. ఫ్రూట్స్ కూడా వేసాను, పెరుగు వేసాను, మటన్ వేసాను. ఆ ఫుడ్ అంతా ఇద్దరు తింటున్నారు. అంత సంతోషంగా ఉంటుంది కదా. పెట్టలేదు అదే వాళ్ళు సాయంత్రం వరకు అమలు చేస్తారు. అది మళ్ళీ నైట్ ఖాళీ అయితే మళ్ళీ నైట్ సేమ్ బౌల్ ఫిల్ చేస్తాం. ఇది ఈరోజు వీడియో. నా కొడుకులు, నా క్యాట్స్ కొడుకులు ఫుడ్ ఏం తింటారు వాళ్ళని చూపించండి. నెక్స్ట్ వాళ్ళ గ్రూమింగ్ అవి కూడా తర్వాత స్లోగా ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది ఈరోజు వీడియో. కదా, బాబాయ్, లవ్ యూ ఆల్. మీ క్యాట్స్కి, మీ డాగ్స్కి, మీ ఇంట్లో ఉండే ఎనీ పెట్ యానిమల్స్ ఇలా మంచి ఫుడ్ మీరు రీసెర్చ్ చేసి పెట్టండి. నేను ఇదే ఫుడ్ పెట్టండి అని నేను మీకు చెప్పను. మీ ఇష్టం, మీరు ఆలోచించి మీరు కూడా రీసెర్చ్ చేసి పెట్టండి. వాటికి యానిమల్స్కి, మన డాగ్స్కి, క్యాట్స్ కానీ సీక్రెట్ ఫుడ్ ఇలాంటి పెట్టకూడదు. ఆల్మండ్స్, చాక్లెట్స్ అవన్నీ పాయిజన్. సో తెలుసుకొని నీట్గా స్టడీ చేసి మీరు ఫుడ్ పెట్టండి. సరేనా? లవ్ యూ.